ఫ్రెండ్షిప్ నచ్చినప్పుడు అవుతుందండి, లేకపోతే ఎవరికి వాళ్ళు విడిపోవాల్సింది మా మార్గం. అంటే ఒక్కటి సార్ ఇప్పుడు ఒకటి అండర్స్టాండింగ్ లేక విడిపోతాం, రెండో దానికి వచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉంటాం కదా. సో మీ విషయంలో ఎందుకు అలా? ఇప్పుడు ఈచ్ కేస్ ఇస్ ఎ డిఫరెంట్ కేస్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అంటే ఐ డోంట్ వాంట్ టు గో టూ పర్సనల్ ఇంటూ ఇట్, బట్ సి మై ఫస్ట్ మ్యారేజ్ నా 20th ఇయర్ చేశారు. అసలు తెలియని వయసు. నవీన్ వాళ్ళ మదర్ పాపం షీఈ్ అ గుడ్ పర్సన్, బట్ ఆమె హెల్త్ బాగాలేదు, వాళ్ళే వెనక్కి తీసుకెళ్లారు. నవీన్ నేను పెంచాను. దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. అది ఎవరు చెడ్డవాళ్ళు కాదు. మళ్ళీ లైఫ్ వచ్చింది కానీ కుదరలేదు, బికాస్ మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. దే వాంటెడ్ టు బీ ఇన్ చెన్నై. నేను మా అమ్మను వదిలేసి వెళ్ళలేను, ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళలేను. ఇక్కడే తేడాలు వస్తాయండి. నువ్వు కావాలనుకున్నప్పుడు ఏమైనా చేయాలి, నేను నన్ను వదులుకుని నీ కోసం రాలేను. ఇలాగా ఒక ఎవ్రీ టైమ్. అండ్ సమ్ టైమ్స్ యువర్ చాయిస్ ఇస్ బ్యాడ్ ఆల్సో. బ్యాడ్ అంటే అవతల చెడ్డవాళ్ళని కాదు, మనం ఏదో ఆశించి వెళ్తే మనం ఏదో తగులుతుంది. సో ఇట్స్ నేనేమనుకుంటానంటే ఫ్రాంక్గా నేను చెప్తాను, చాలామంది లైఫ్స్ ఎలా అంటే ముసుగులో గుద్దులాటగా నడిచిపోతున్నాయి. నాకు ముసుగులో గుద్దులాట నడవదు. కట్టే పెట్టే తిట్టే కొట్టే బాగుంటే బాగున్నా, లేదా విడిపోతాం. ఎవరు నాతో ఉన్నారో ఉంటారు, అంతే. వీఆర్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ టుడే, ఐఎమ్ వెరీ హ్యాపీ రియలీ, అంతే. ఫ్యూచర్ రేపు బికాస్ ఒక అండర్స్టాండింగ్ ఉండాలి, అదే చెప్తున్నా కదా. కొట్లాటలు లేకుండా కాదు, ఎప్పుడన్నా వస్తాయి. ప్రతి ఆడ మగ మధ్యన కొట్లాటలు లేకపోతే చాలా ఆర్టిఫిషియల్ రిలేషన్షిప్. బట్ అల్టిమేట్ కలిసి ఉండడం అంటే కృష్ణ గారు, విజయమ్మ గారండి. సో దిస్ ఈజ్ ఇట్. ఐ బిలీవ్ దట్ ఆ ప్రిన్సిపల్ ఫాలో అవుతున్నప్పుడు ఫెయిల్యూర్స్ అనేది ఇప్పుడు కావాలని ఎవరు తెచ్చుకోరండి. మెంటల్గా యు ఆర్ షేరింగ్ యువర్ లైఫ్, యువర్ బెడ్, యువర్ ఫ్యూచర్ విత్ ద పర్సన్. ఎవరు కోరుకుంటారండి? యూ కెన్ జస్ట్ స్లీప్ ఓవర్ అండ్ గెట్ ఆఫ్. వాట్ ఈస్ దేర్? ఐఎమ్ టాకింగ్ వెరీ ఫ్రాంక్లీ. ఇవాళ ఎవరు పెళ్లి చేసుకోకపోవడానికి భయపడతారు, అంతే కదండి. బ్రహ్మచారులు ఎక్కువైపోతున్నారు. నోబడీ ఈస్, పీపుల్ ఆర్ గెటింగ్ స్కేర్డ్ టు గెట్ మ్యారీడ్. యూత్ ఇప్పుడు అసలు మాకు పెళ్ళిళ్ళు వద్దు, పిల్లలు వద్దు, ఇలా ఆ మైండ్ సెట్కి వచ్చేసారు. మనమే కారణం, మన మీడియా. అంటే మీడియాని తప్పుపట్టు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటేనండి, ఎంతసేపు యూట్యూబ్లో మీరు చూస్తే అక్కడ ఇది జరిగింది, ఇక్కడ జరిగింది, ఆ కెమెరాలో ఇది రిజిస్టర్ అయింది, ఇది భయపడుతున్నారండి. జనరల్గా భయపడుతున్నారు. ఎంత భయపడుతున్నారంటే, మొన్న నాకు ఒక అంటే కొంచెం డైవర్ట్ అయి చెప్తున్నాను, డిజిటల్ కాండమ్ అని కొత్తగా వచ్చింది, తెలుసా మీకు? అది నేను మన యూట్యూబ్లో ఇలా కూడా వస్తాయి అనుకున్నా. డిజిటల్ కాండమ్ అంటే ఏంటంటే, దానికి ఒక యాప్ ఉంది, పెద్ద సక్సెస్ అంటది. దాని చాలా కంట్రీస్లో, ఇంకా ఇండియాలో వచ్చిందా లేదో నాకు తెలియదు. కానీ అమ్మాయి అబ్బాయి పడుకోపోయే ముందు దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇంటిమేట్గా ఉన్నప్పుడు ఆ కెమెరా ఆన్ అయినా, ఆ ఫోన్ ఆన్ అయినా పెద్ద సౌండ్ వస్తుంది. సో అలర్ట్ అయిపోతుంది. అంత భయపడుతూ లైఫ్ గడుపుతున్నారండి వాళ్ళ. ఒక లైఫ్ అంటే ఒక ఇంటిమెసీ, ఒక శృంగారం, ఇవన్నీ కూడా చాలా అందంగా ఇద్దరి మధ్య 4 గోడల మధ్య జరగాలి. దట్ టైమ్ ఇస్ క్రాస్ దట్. కాబట్టి నాకు తెలిసి పెళ్ళిళ్ళు అనేది ఇంకా అది ఇట్ ఈస్ అన్ఫార్చునేట్, బట్ అది ఫేడ్ అవుట్ వస్తుంది. అది సరదాగా ఈవెంట్గా పెట్టుకోవాలి, కానీ ఐ డోంట్ థింక్ సో ఇట్ విల్ వర్క్. సో ఫైనల్గా మీ సోల్మేట్ ఇక దొరికేసినట్టు? ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. పవిత్ర, మీ ఆర్ వెరీ హ్యాపీ యాజ్ సోల్మేట్స్. వీఆర్ వెరీ హ్యాపీ. అల్టిమేట్లీ ద లా హెస్ గివెన్ అస్ ద రైట్ టు లివ్ అవర్ లైఫ్. వీఆర్ లీడింగ్ ఇట్ ఇన్ అ రైటియస్ వే. మిగతాది చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే, అదే ఇంకొకసారి ధైర్యం చేయాలనిపిస్తుంది. ధైర్యం చేశాను, హ్యాపీగా ఉన్నాను. అల్టిమేట్లీ దట్ ఈస్ లైఫ్. ఇంక ఇప్పుడు తప్పులు 2 పక్కల జరగకూడదు, జరగదు అని నమ్మకం, ఏదైనా నమ్మకం మీద అంటాం. ఆ నమ్మకం నాకు ఉంది, అవతల ఉంది. సో వీఆర్ వెరీ హ్యాపీ. సో చట్టపరంగా అన్ని ఎవ్రీథింగ్ క్లియరా? ఇట్ హ్యాస్ టు అండి, ఇట్ హ్యాస్ టు. ఇట్స్ ఆల్ ఇన్ ప్రాసెస్. ఇట్ విల్ గో. అదే చెప్తున్నా కదా. సో ఇట్స్ ఆల్ లీగల్ మ్యాటర్స్. ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ఆన్ దోస్ ఇష్యూస్. కోర్టులో ఉన్నప్పుడు ఐ షుడ్ స్పీక్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. అది ఏదైనా చట్టం ఫ్యామిలీ కోర్టు ఎందుకు పిలుస్తుందండి? నువ్వు నిర్దోషి, నువ్వు ముద్దాయి అని చెప్పడానికి కాదు. మీరు కలిసి ఉంటారా లేదా అని. కలిసి ఉండగలిగితే కలిసి ఉంటాం, లేదంటే విడిపోతాం. కాబట్టి విడిపోతాం అన్నప్పుడు విడాకులు తీసుకోవాల్సిందే, అంతే.
సో మీరు మీ ఇద్దరు చేసిన